అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించిన బాలకృష్ణ. బాయ్ బాయ్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు. టెన్త్ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా జరిపేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఉద్రిక్తతల నడుమ నిర్వహించిన నిరుద్యోగ జేఏసీ నాయకులు, టీఎస్సీ అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కోలగట్ల. ప్రతిభ, కఠోర పరిశ్రమలతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని వెల్లడి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వైకాపాల ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలుగుదేశం, జనసేన కావని అన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక అబద్ధాల కోరని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. పులివెందులలో గెలుపుపై జగన్ నమ్మకం కోల్పోయారని, వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఇవే చివరి సమావేశాలని అన్నారు. డిఎస్సీ విషయంలో 5 ఏళ్లుగా సీఎం తమని మోసం చేశారంటూ బాలకృష్ణకు నిరుద్యోగులు వినతి పత్రాలు అందజేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది అని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయం, అగ్నిమాపక కేంద్రం వద్ద బాయ్ బాయ్ జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు, పోలవరం పూర్తి ఎక్కడా అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, పనైపోయిన వైకాపా ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏముంటుందని వ్యాఖ్యానించారు. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. అనంతరం బ్యారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. టెన్త్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణ గురించి వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, 18 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇంటర్ వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయని, ఇక నుంచి వరుసగా పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 10వ తరగతి పరీక్షలకు సుమారు 27,277 మంది హాజరవుతారని, వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు సుమారు 1600 మంది ఇన్విజిలేటర్లు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ పరీక్షల కోసం సుమారు 45,000 మంది హాజరు కానున్నారని, 94 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. Subsequently, this is 5th నుంచి 20th వరకు వొకేషనల్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అవుతున్నాయి.
అలాగే జనరల్ కోర్సెస్ కి 11th నుంచి 20th వరకు. సో 20th తర్వాత 1st మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు రిటర్న్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. దానికి సంబంధించి టైం టేబుల్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ హస్ బీన్ రిలీజ్డ్. ప్రతిభతో పాటు నిరంతర పరిశ్రమ ద్వారా పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించి తద్వారా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో స్టడీ మెటీరియల్ యొక్క అవసరాన్ని, విశిష్టతను వివరించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే అందుకు చదువుకునే రోజులు ఉత్తమమని అన్నారు. యుక్త వయసులోనే చదువు కోసం సాధ్యమవుతుందని, వయసు మళ్లిన తర్వాత చదువుపై పట్టు కోల్పోతామనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించలేకపోయానన్న బాధ ఎల్లప్పుడూ మనసులో తొలిచివేస్తుందని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నామని అన్నారు. త్వరలో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేదలకు విద్య, వైద్యం ఎక్కడ చేరువవుతుందో ఆ ప్రాంతం వర్ధిల్లుతుందనే తన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. వీరభద్ర స్వామి గారి యొక్క సలహా సూచనల మేరకు ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మేము ముందరకు వచ్చాం. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల పిల్లలందరికీ కూడా చక్కటి మోటివేషన్ వస్తుంది, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఓరియంటేషన్ వస్తుంది. కేవలం ఎగ్జామ్స్కి 20 రోజులు మాత్రమే ఉన్నది. నా ముందు మాట్లాడిన శంకర్ గారు చెప్పినట్టు ఈ 20 రోజుల్ని మనం ఎలాగ వినియోగించుకుంటామో మనకు రానున్న ఎగ్జామ్లోనే అంత రిజల్ట్ వస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలోని మీరందరూ కూడా పాల్గొని ఈ పుస్తకాలు మీ యొక్క ప్రయత్నానికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమంలోని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లోని ఈ టెస్ట్ పేపర్లే కాకుండా రేపొద్దున ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఎవరైతే క్వాలిఫికేషన్స్లోని కూడా క్లియరెన్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మరింత సహాయ సహకారాలు మా తరపు నుంచి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ నేను నమ్మిన నిజం ఏంటంటే మనం కష్టపడితేనే ఏదైనా సరే మనకు సాధ్యం అవుతుంది. సో దానికి సంబంధించి మనం ఈ 20 రోజులు కూడా చక్కగా ఏం కావాలంటే అది మనం చదువుకోవడానికి మనకు అన్ని సౌకర్యాలని కూడా మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఇందాక రవి గారు మాట్లాడుతూ నాకు ఇంగ్లీష్ అర్థం చెప్పారు. నాకు కొంత అర్థమైంది ఏంటంటే మంచి మాటలు చెబితే మంచి జరుగుతుంది. మాటలతో పాటు మంచి ఆలోచన మైండ్లో ఉంటేనే మంచి ఆలోచన మంచి పనులు చేయగలుగుతాము. టైం వేస్ట్ చేయకండి అంటే ముఖ్యంగా సెలవు పక్కన పెట్టాలి. దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ పడకండి. మీరు చేస్తున్న ప్రయత్నం మేము కూడా వెనకాదుండి మీ తల్లిదండ్రుల తర్వాత మీ మంచిని కోరే వ్యక్తులుగా ఇది చేయాలనేది మా ఆలోచన. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుకుండా మీ సేవా కేంద్రం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే రోటరీ క్లబ్ వాళ్ళతో కలిసి మున్సిపాలిటీ నుంచి సంయుక్తంగా ఒక మంచి రీడింగ్ రూమ్ ఒకటి కట్టాలి. లైబ్రరీ, రీడింగ్ రూమ్ కాదు లైబ్రరీ తయారు చేయాలనే ఒక ఆలోచన. అది కూడా రోటరీ క్లబ్ వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి అఫీషియల్గా రాసి ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు ఎంత ఖరీదైన బుక్స్ అయినా కొనే శక్తి గల సంస్థ కాబట్టి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎందుకు ఇస్తున్నామంటే మీరు బస్సు దిగి 1 గంట సేపు చదువుకోవడానికి కానీ బస్సు ఎక్కే ముందు 1 గంట సేపు అక్కడ కూర్చోవడానికి కానీ అవకాశం ఉంటుందని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ విజయనగరం కోట జంక్షన్ వద్ద తెలుగు యువత నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనకు టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పిన సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉన్నారని, ఇంతమంది నిరుద్యోగులు ఉంటే రాష్ట్రం ఏం బాగుపడుతుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల యొక్క పొట్టలు కొట్టినటువంటి మోసగాడి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ మోసగాడు ముఖ్యమంత్రి మోసం చేశాడు నిరుద్యోగులకు. నేను ఈ మోసగాడి ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాను, సిద్ధమంటున్నావు. మరి మెగా డిఎస్సి ఇవ్వకపోతే నిన్ను ఓడించడానికి డిఎస్సి అభ్యర్థులందరూ సిద్ధమా? డిఎస్సి అభ్యర్థులు మెగా డిఎస్సి ఇవ్వకపోతే నిన్ను అందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఇదే స్థానికంగా ఉన్నటువంటి ఒక మంత్రి బొత్స సత్యనారాయణ గారు మొన్న వచ్చినప్పుడు మీకు మెగా డిఎస్సి ఇవ్వకపోతే నా ఇంటికే రండి, నా ఇల్లు ముట్టడి చేయండి అని చెప్పేసి ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు ఏమైంది? మీరు అన్నటువంటి వాగ్దానం మేరకు, మీరు చెప్పినటువంటి హామీ మేరకు మేము నిరసన తెలియజేసి శాంతియుతంగా వెళ్ళిపోతే 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పేద బిడ్డలు మోసం చేసి పొట్టగొట్టడం సిగ్గు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని తెలియజేస్తున్నారు. ఇదే విధంగా 2024లో నీ కుర్చీ దిగించడానికి నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మునుపు చంద్రబాబు నాయుడు గారికి 8000 ఉద్యోగాలు ఇస్తే నేను అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వేస్తానన్నాడు. 4.5 సంవత్సరం అయింది. నువ్వు ఎవరిది పీకుతానవని నీ సందర్భంగా ప్రశ్నిస్తా ఉండా. నువ్వు ఈ డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది కోచింగ్ సెంటర్లో ఇళ్లలో అప్పులు తెచ్చుకొని కోచింగ్ ట్రైనింగ్ తీస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమీ పట్టనట్టు ఈరోజు 6100 ఉద్యోగాలు మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణకి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనికిరావు. ఎందుకంటే నీ వ్యవస్థ అంతా లిక్కర్ మాఫియానే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో 23,000 మెగా డిఎస్సి వేయాలని మేము తెలుగు తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి స్టూడెంట్స్ కు మేము ఎప్పటికప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన వెంటనే దాదాపు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా డిఎస్సితో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనే ధ్యేయంగా నిరంతరం తాము కృషి చేస్తున్నామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు 7, 9, 10, 11, 13, 25 డివిజన్ ప్రాంతాలలో సీసీ రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా డివిజన్లకు చేరుకున్న ఆమెకు వైసీపీ నాయకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపనల అనంతరం జోనల్ ఇన్ఛార్జ్ బొద్దాన అప్పారావు, కార్పొరేటర్ ఆల్తి సత్యకుమారి మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత అదే స్థాయిలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చుల యాదవ్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 6వ డివిజన్లో సుమారు 7 లక్షల పైనే వర్కులు మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ శంకుస్థాపనకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, వీధి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి అతనికి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మంచి జరగాలని, ప్రజలకు ఏదైతే మేలు చేస్తున్నారో దాని మూలంగా అతను మళ్ళీ రేపు గెలవాలని, గెలిచి మళ్ళీ అనేక అభివృద్ధి పనులు చేసి
రేపు రానున్న రోజుల్లో చేయడానికి కానీ చెప్పడానికి కానీ లేకున్నా ఈరోజు విజయనగరంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఇంకా వాటర్ కూడా ఎంతో ఇబ్బంది పడేవారు. అలాంటిది ఈరోజు దాసనపేటలో మాకు వాటర్ ట్యాంక్ని తీసుకొచ్చి మహిళలకి ఎంతో నీరు ఎంతో అవసరం కాబట్టి ఆ నీటి గురించి అన్నయ్య మాకు వాటర్ ట్యాంక్ని శాంక్షన్ చేయించారు. మరి నీటికైతే మా వార్డులో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే మా వార్డు అయితే జమ్ము నుంచి సిఆర్ నగరు, ప్రశాంత్ నగరు, మరి సింగపూర్ సిటీ ఇవన్నీ కూడా రోడ్లు కాలువలు కూడా శాంక్షన్ అయ్యాయి. మరి ఈరోజు ప్రశాంత్ నగర్ 7 లక్షల వ్యయంతో కూడా ఇక్కడ రోడ్లు మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ప్రముఖ సామాజికవేత్త వైద్యుడు హేమ్ నాయక్ను కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కమిటీ సభ్యునిగా నియమిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో తాను చేస్తున్న సేవలను, గిరిజనుల పట్ల తనకున్న అంకిత భావాన్ని గుర్తించి ఇచ్చిన ఈ గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు జరుగుతున్న పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ నాయకుల ఫోటోలు వేసుకుని తమ పార్టీ ముద్రలు వేసుకుని సొంత డబ్బా కొట్టుకుంటుందని ఆరోపించారు. అవినీతి లేని పార్టీ అది ఆ ఇన్స్పిరేషన్తో నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యి అరకు పార్లమెంటు మొత్తం ఇటు పాలకొండ నుంచి అటు భద్రాచలం నుంచి మనం సర్వే చేసి గిరిజనులకు వాళ్ళ యొక్క ఇబ్బందులను గుర్తించి అదేవిధంగా సెంట్రల్ యొక్క స్కీమ్స్ను ప్రతి ఊరూరికి పల్లెటూరికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతకుముందు వేరే ఒక గవర్నమెంట్లు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీముల్ని వాళ్ళ పేరు పెట్టుకొని ఈ రోజు దాకా మనం ఇది చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి నేను ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీములన్నీ ప్రతి పల్లెకు చేరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ లబ్ధిదారుల స్కీమ్స్ అన్నీ పల్లెకి చేర్చి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని నేను పల్లెకి చేరుస్తాను. అదేవిధంగా ఇదే ప్రోగ్రామ్స్ ఏంటంటే వేరే ఇప్పుడు కరెంట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వంగా పేరు పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుకునే స్థితిలో ఉన్నారు. జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్లైన్లో పంపిన వినతులను పరిశీలించి వాటిపై స్పందించాలని అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ బిఎస్వి త్రివినాగ్లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 199 వినతులు అందాయి. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 189 వినతులు అందాయి. పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఐటీడీఏ ప్రాజెక్టర్ అధికారి సి విష్ణుచరణ్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ జి కేశవనాయుడులతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చే వినతులకు సత్వరమే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని, అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 185 అర్జీలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని పూర్తిస్థాయి అమలు చేస్తే ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అప్పలచారి ఆరోపించారు. విశ్వకర్మ యోజన పథకాన్ని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఓబీసీ మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం వలన ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున మీ సేవలో అదనపు భారంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే సచివాలయంలో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
విశ్వకర్మ యోజన గురించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 18 చేతివృత్తుల వారి సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ కనీసం దాని గురించి కలెక్టర్ గారికి కానీ ఎవరికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈరోజు జిల్లా అధ్యక్షుల వారికి కలెక్టర్ గారు వినతిపత్రం ఇవ్వమని చెప్పి ఇవాళ జిల్లా అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారు కూడా కలవడం జరిగింది. ఈరోజు కేంద్రం చేతివృత్తుల వారికి చాలా చేతివృత్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కేంద్రం పూర్తిగా వాళ్ళ గురించి ఓబీసీలో 56 కులాలు మంది ఉంటే వాళ్ళకి చేతివృత్తుల వారు కొమ్మరి అందరూ కూడా ఎన్నో బాధపడి ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ వాళ్ళు ప్రచారాలే చేసుకుంటున్నారు తప్ప ఈ చేతివృత్తి వాళ్ళని ఎవరిని పట్టించుకోవాలని చెప్పి ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుల వారు మాకు ఈరోజు ఈ కార్యక్రమం చేయమని వినతిపత్రం కలెక్టర్ గారు ప్రతి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వమని చెప్పి అలాగే మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు ఉపకరణాలను అందజేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు గొలగాన రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. 1064 కోట్లతో విలువ చేసే ట్రైసైకిళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిందని, ఆ ట్రైసైకిల్ పంపిణీ దివ్యాంగులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని అన్నారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగులకి ఉపకరణాలు అందజేయాలి. తర్వాత రాజకీయ కారణాలతో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు దూరం చేయకూడదు అనే విషయం కోసం ఈ రోజున పెన్షన్ కోసం ప్లస్ వికలాంగులకి అని అనకూడదని నరేంద్ర మోడీ గారు దివ్యాంగులు అనే పేరుని పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దివ్యాంగుల మీద అతిపెద్ద సచివాలయ వ్యవస్థ, అతిపెద్ద వాలంటరీ వ్యవస్థ అని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం దివ్యాంగులకి కేంద్ర ప్రభుత్వం ద్వారా 1064 కోట్లతో ఉపకరణాలు కేంద్ర మంత్రివర్యులు విజయనగరం జిల్లాలోనే అందజేశారు. కానీ అవి డిఆర్బిడిఓలో కలెక్టర్ ఆఫీసాలో గోడౌన్లో భద్రపరుచుకున్నారు తప్పించి దివ్యాంగులకి వితరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడం కోసం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇది తగదు అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు సచివాలయ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థని వాడి దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందజేయాలని ఈరోజు పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. నగరంలోని వీటి అగ్రహారంలో నూతనంగా ఏర్పాటు చేసిన రహదారికి, గాంధీనగర్లో ఏర్పాటు చేసిన పార్కుకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభోత్సవం చేశారు. 36.50 లక్షల రూపాయలతో వీటి అగ్రహారం రహదారిని నిర్మించగా 18.75 లక్షల రూపాయలతో గాంధీనగర్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు చందక శ్రీనివాసరావు, బాలి పద్మావతి మాట్లాడుతూ తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజోపయోగ నిర్మాణాలు కూడా చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గత కొన్ని ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమ ప్రాంతాలు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ మారం బాలబ్రహ్మారెడ్డి, తాట్రాజు కృష్ణ, బాలి ప్రతాప్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ గాంధీనగర్లోని ఇక్కడ కొంత స్థలం నిరుపయోగంగా ఉంది. స్థానికంగా ఉన్న ప్రజలు ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయండి, ఇక్కడ హైవే అవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఒక పార్క్ అనేది ఏర్పాటు చేయండి అని ఎమ్మెల్యే గారిని కోరడం, వెంటనే స్తంభించి ఇక్కడ శంకుస్థాపన చేసి వెంటనే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే మాట ఇచ్చారో అది తూచా తప్పకుండా పూర్తి కంప్లీట్ చేసి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన, పేదల పరిపాలన చేస్తున్నారో అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నగరం అభివృద్ధి, ప్రజాసేవ అనేది రెండు కళ్ళుగా భావించి ఇక్కడ విజయనగరంలోని 1,50,000 ఖర్చు పెట్టి హై టెన్షన్ వైర్లు తీయడం జరిగింది, రచ్చబండి కట్టడం జరిగింది, కాలువలు, డ్రైనేజీలు అన్నీ కూడా ఒక ఇంచుమించు ఒక 15 పోల్స్ వేయడం జరిగింది.
అభివృద్ధి కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి ఈ వార్డుతో ఉన్న అవినావ సంబంధం. పూర్వం ఇక్కడ ఉండేవారంట. ఆ అభిమానం ఏమో మా వార్డుని ఎప్పుడు లేని విధంగా, గతంలో జరగని విధంగా అభివృద్ధి చేశాం. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ గెలిపించుకొని ఏ పని లేని విధంగా, అంటే మళ్ళీ సమస్య చెప్పుకోవడానికి లేకుండా చేసుకుంటామని, మళ్ళీ అన్నీని గెలిపించుకుంటామని మరి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మా ప్రజలు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, అలాంటి అభివృద్ధి చేసే వ్యక్తుల్ని గెలిపించుకొని మరింత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని, అదే నెక్స్ట్ మళ్ళీ మనం మా ఎమ్మెల్యే గారు గెలిపించిన వెంటనే ఆర్చి కూడా, విజయనగరం ఎంట్రన్స్ ఇంత పెద్ద రోడ్డుకి ఆర్చి కూడా ముందుకు తీసుకొస్తామని. మధ్యాహ్నం భోజన పథక కార్మిక యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం పథక కార్మికుల సంఘం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ 10,000 వేతనం ఇవ్వాలని అన్నారు. పిల్లల మెనూ ఛార్జ్ 20 రూపాయలు పెంచాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కాటన్ చీరలు, యూనిఫామ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సెలవులు ఇవ్వాలని, ప్రతి 2 నెలలకు ఒకసారి ఎంఈఓతో మండలాల్లో మీటింగ్ పెట్టాలని అన్నారు. ఈరోజు జగనన్న గోరుముద్దని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దానికోసం మీరు ఇస్తున్న మెనూ ఛార్జీ ఎంత? చిన్నపిల్లలకి 5 రూపాయలు, హై స్కూల్ పిల్లలకి 8 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడ సరిపోద్ది? ఈరోజు ధరలేమో ఆకాశాన్ని ఉన్నాయి, మీరు ఇస్తున్నదేమో రూపాయల్లో ఇస్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రతి పిల్లోడికి 20 రూపాయలు మెనూ ఛార్జీ పెంచాలి. వంట చేస్తున్న వంటమ్మలకి 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. గ్యాస్ రేట్ పెరిగింది, గ్యాస్ ప్రభుత్వం సప్లై చేయాలి. పప్పులు, ఉప్పు, నూనె అన్నీ కూడా సివిల్ సప్లై ద్వారా ఈరోజు సప్లై చేస్తేనే వండి పెట్టగలం. లేకపోతే ఈరోజు వంటమ్మలందరూ వాళ్ళ పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు తెచ్చి ఈరోజు పిల్లలకి, స్కూల్ పిల్లలకి వండి పెడుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి సమావేశాలు, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటికైనా మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ కేటాయింపులు పెంచి వాళ్ళకి ఇస్తున్న వేతనం 3,000, 3,000తో ఏం తిని పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. రాజకీయ నాయకుల ఒత్తిడి రోజు రోజుకి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న వర్కర్లను తీసేసి కొత్త వర్కర్లను వేయడానికి నాయకులు మొగ్గు చూపిస్తున్నారని వర్కర్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు బిల్లులు ఇవ్వాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ వినియోగం వలన యువత భవిష్యత్తు అంధకారం అవుతోందని, కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు అన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి స్పందనలో టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్లు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం అయిపోతోందన్నారు. మద్యం ఏరులై పారుతోందని, దాన్ని నియంత్రించాలని అన్నారు. అసభ్యంగా ప్రవర్తించిన వారిపై పోలీస్ కేసులు పెట్టాలని అన్నారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో టీడీపీ నాయకులు బొద్దల నరసింహరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్లో ఈ మధ్య తరచూ చూసేది ఏంటంటే, కొంతమంది యువకులు ర్యాష్గా, అది ఒకే బైక్ మీద 3-4, అది కూడా విచిత్ర వేషధారణలు, ఆ జుత్తు, వాళ్ళు చూస్తే మామూలు సాధారణ వాహనం నడిపే వాళ్ళు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకళ్ళు ఏంట్రా బాబా డ్రైవింగ్ ఏంటి, ర్యాష్ డ్రైవింగ్ ఏంటంటే వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి కూడా కనబడుతుంది. రాత్రి వేళ అయితే ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఏంట్రా బాబు ఎంత ఎలా ఉంది ఏంటంటే తెలుస్తున్నది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొంత డ్రగ్స్కి ఎడిక్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నట్టు చేయడం కాకుండా వీలైతే మీరు కేసులు పెట్టకపోతే యువత ఇంకా వీళ్ళని చూసి ఇంకో వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనివల్ల బాగా డ్రైవ్ చేసేవాళ్ళు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ర్యాష్గా వెళ్ళి ఎవరు చిన్నపిల్లలతో కానీ స్కూల్ దగ్గర కానీ ఒక ఈవినింగ్ అయిన తర్వాత ఏ సినిమాకి వెళ్దామన్నా ఫ్యామిలీతో ఏ మార్కెట్లోకి వెళ్దాం అనుకున్నా ఇవాళ ఈ యువతకు భయపడి యువత అంటే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అలవాటు పడి వీళ్ళ మత్తులో అసలు బళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే చాలా భయం. ఎలాగంటే రై 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 రైమని వెళ్తుంటే భయం వేస్తుంది, మన పక్కెళ్ళి భయం వేస్తుంది. ఏ పిల్లల్ని నడిపించుకెళ్దాం అనుకున్నా ఏ పిల్లలు గుద్దుకెళ్ళిపోతారా, ఒకవేళ ఎవరిని అడుగుదాం అనుకున్నా వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. మీకు ఎవరు మాట్లాడితే చాలా ఆ మత్తులో ఉన్నారు. కాబట్టి ఆ మత్తు తాలూకా వ్యవహారంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడి మన ఫ్యామిలీతో మనం ఇబ్బంది పడతామని చెప్పి జనమందరూ ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టరేట్లో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో జామి మండలానికి చెందిన రైతులు గాడి శివ, అచ్చం నాయుడులు ధాన్యం కొనుగోలులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకుడు బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ క్వింటాకు 2 కిలోల చొప్పున మిల్లర్లు అధికంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. ఇంకా అదనంగా ధాన్యం ఇవ్వాలని అడుగుతున్నారని, మిల్లుకు వేసిన ధాన్యానికి అక్నాలెడ్జ్మెంట్లు ఇవ్వకుండా అవస్థలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 కేజీల నుంచి 7 కేజీల వరకు సమస్యతో ఎందరో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను ఆదుకోవాలని అన్నారు. అదనంగా తూకం వేస్తున్న ధాన్యానికి డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీపురు బిల్లు శ్రీ సహస్ర మిల్లు ఉందో ఆ మిల్లు యాజమాన్యం వీళ్ళు వేబిజీ మీద వాళ్ళు ఇచ్చిన ధాన్యం కంట ట్రక్ సీటు జనరేషను అలాగే 990 కేజీలు అదనంగా ఉన్న ఇంకా 150 కేజీలు డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు ఈ నక్క అచ్చినాయుడు దగ్గర సుమారు 1100 కేజీలు అదనంగా ఈరోజు తీసుకుంటున్నారు. దానివల్ల సుమారు 11 క్వింటాలంటే 23,000 రూపాయలు ఈ రైతు ఈరోజు మిల్లర్ దోపిడీ చేశారు. అలాగే ఈ గాడి శివ దగ్గర కూడా ఈయన దగ్గర ఇప్పటికే 1110 కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇంకొక 500 కేజీలు ఇస్తే కానీ ఎకనాలు చేయకుండా అది నిలుపుదల చేశారు. అతని దగ్గర చూసుకుంటే ఇతను ఒక సుమారుగా ఇతను కూడా అంటే 1680 అంటే 30,000 రూపాయలు ఈ రైతు దగ్గర అదనంగా ఆ మిల్లులు దోపిడీ చేస్తున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే మిల్లులపై చర్య తీసుకోవాలా, ఆ రైతులకు రావాల్సిన మొత్తం ప్రభుత్వ నిబంధనల కంటే అదనంగా ఉన్న ధాన్యానికి అన్నింటికి డబ్బులు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. భోజన ప్రియులకు ఇప్పుడు విజయనగరంలో సరికొత్త హంగులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ తో హానికరమైన రంగులు, రసాయనాలు లేని ఆహార పదార్థాలను నార్థరన్ సర్కార్ అందిస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలు నార్థరన్ సర్కార్ ప్రత్యేక ఆకర్షణ. ఖాతాదారులకు వేడివేడి ఆహార పదార్థాలు ఈ రోబోలు తీసుకుని రావడం, వచ్చిన వారిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వివాహాది శుభకార్యాలకు రెస్టారెంట్లో పార్టీలు చేసుకునే వారికి రోబోలు శుభాకాంక్షలు తెలపడం, డాన్స్లు వేయడంలో ఖాతాదారులు సరికొత్త అనుభూతి పొందుతున్నారు. చిన్నపిల్లల సైతం రోబోల కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లలో పనిచేసిన అనుభవం ఉన్న షెఫ్లతో ఎటువంటి హానికరమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్, డాల్డా, నాసిరకం నూనెలు వాడకుండా తాజా వంట పదార్థాలతో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్గా, రుచికరంగా ఆహారం తయారు చేయడంతో అటు ఖాతాదారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నందున ఖాతాదారులు మళ్లీ రెస్టారెంట్కి వస్తున్నారు. రెగ్యులర్గా రెస్టారెంట్కి వచ్చే వారి కోసం 20% క్యాష్ బ్యాక్ సౌకర్యంతో రివార్డ్ పాయింట్లు అందిస్తున్నట్లు నార్థరన్ సర్కార్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. రైల్వే స్టేషన్ దారిలో నూతనంగా నిర్మించబడిన ఫోర్త్ సిటీ సెంట్రల్ మాల్ 2వ అంతస్తులో ఒకేసారి 100 మందికి పైగా విశాలంగా కూర్చునే ఏర్పాట్లతో ప్రత్యేక కాన్ఫరెన్స్ రూమ్లతో ఖాతాదారులని మైమర్పిస్తోంది నార్థరన్ సర్కార్ రెస్టారెంట్. ఇప్పుడు ప్రత్యేకంగా వాజీ ఛానల్ ప్రేక్షకుల కోసం వాజీ గోల్డ్ లో వస్తున్న నార్థరన్ సర్కార్ స్క్రోలింగ్ లో ఉన్న QR కోడ్ స్కాన్ చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తోంది ఈ రెస్టారెంట్. మరి ఖాతాదారుల అనుభూతులు కూడా వారి మాటల్లోనే విందాం. కొత్త ఎక్స్పీరియన్స్ మన విజయనగరంలో ఫస్ట్ టైం విజయనగరంలో ఇలాగ రోబోటిక్ రెస్టారెంట్ పెట్టడం.
ఫుడ్ అయితే బాగున్నది. నెక్స్ట్ వీళ్ళ బిర్యానీస్ కూడా కొత్త వెరైటీస్ బిర్యానీ, ఇక్కడ మనకి లేనిది అవధి బిర్యానీ, లక్నవీ బిర్యానీ అనేసి కొత్త ఫ్లేవర్స్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావడానికి యాంబియన్స్ బాగుండి స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్గా బాగున్నది ఇక్కడ రెస్టారెంట్. నెక్స్ట్ వీళ్ళ సూప్స్, మాక్టైల్స్ అన్నీ చాలా బాగున్నాయి. తినడానికి వచ్చే ముందు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ముందు ఆలోచిస్తాం కదా హైజీన్ ఉంటుందా లేదా అనేసి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించకుండా వచ్చేయచ్చు. ఇక్కడ చాలా హైజీన్గా ఉంటుంది ఫుడ్. ఇది మా 4th విజిట్ ఏమో. నెక్స్ట్ నుంచి వీళ్ళ రివార్డ్ పాయింట్స్ కానీ ఆఫర్స్ కానీ ప్రైసింగ్ కానీ వీళ్ళు ఇచ్చేది అంతా బాగున్నది. రతన్ సర్కార్ చాలా బాగుంది. అంబియన్స్ మరి చెప్పట్లేదు, సూపర్గా ఉంది. మన విజయనగరంలో 3 శ్రీకాకుళం విజయనగరంలోని ఇది నెంబర్ 1 హోటల్ అని అనొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ రీజనబుల్గా ఉంది. మేము చిల్లీ పన్నీర్ తీసుకున్నాం. మళ్ళీ బటర్ నాన్ కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది. ఫుడ్ పరంగా కూడా బాగుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ కూడా కిట్టీ కూడా ఇక్కడ పెట్టుకుందాము. ఈ మధ్య కిట్టీస్ కూడా ఇస్తున్నారని తెలిసింది. చాలా బాగుంది అంత అంబియన్స్ అని చూడడానికి వచ్చాము. బాగుంది. ఫుడ్ కూడా ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ ఇప్పటికి విజిట్ చేసాము. అన్ని టైమ్స్ కూడా ఫుడ్ బాగానే ఇచ్చారు. వేరంగానే ఫుడ్ తెచ్చిస్తారు. అంతా సర్వింగ్ అంతా బాగుంది. ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మన విజయనగరంలో ప్రెజెంట్ అంబియన్స్గా చూడాలంటే ఇది ఫస్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం, స్టాటస్లో కూడా పెట్టుకున్నాం. అందరూ బాగుంది, డిఫరెంట్గా ఉంది అని అన్నారు. బాగుంది. అది కూడా వాళ్ళ గురించి రోబోట్ రావడం అనేది కొంచెం చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి. 5 ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ మొగలాయి బిర్యానీ అది కూడా చాలా బాగానే ఉంది. అదే మా అబ్బాయిలు రోబోట్ గురించి అంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా, దాని గురించి అని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది హోటల్ కూడా రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. రేట్ కూడా క్వాంటిటీ బాగుంది. క్వాంటిటీ బాగుంది. మెయిన్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అది నా రోబోతో సర్వింగ్ అనేది. సో మా చిన్న అబ్బాయి చెప్పడం వలన వచ్చాం దీనికి. ఇదే ఫస్ట్ టైము. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, రేట్ కూడా బాగుంది. నాకైతే ఇదేదో కాంటినెంటల్లా అనిపించింది. రెస్టారెంట్ బాగుంది. సో నైస్. మన విజయనగరంలోనే ఎంత డెవలప్ అయింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పీస్ బిర్యానీనా దమ్ బిర్యానీ అండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది. మిగతా రెస్టారెంట్లో చూసినట్టయితే కొద్దిగా క్వాంటిటీ హెవీ అనిపించింది. బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. టేస్ట్ బాగుంది. డెంకాడ మండలం పెద్దతాడివాద గ్రామంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన దానిని తొలగించి ఆ భూమిని ఆక్రమణ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పట్టాలు ఇవ్వలేని జగనన్న కాలనీలో ఇల్లు లబ్ధిదారులకు ఎందుకు అని ఆ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ రోజు స్పందనలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జగనన్న కాలనీకు పట్టాలు వచ్చే భూములను లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. కొందరు వైసీపీ నేతలు భూమిని కబ్జా చేయడానికి ప్రభుత్వ భూమిని పేదల పేరిట జగనన్న కాలనీ ఇస్తున్నామని చెబుతున్నారని ఆరోపించారు. అమాయకమైన లబ్ధిదారులు వైసీపీ నేతల మాటలు నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే లబ్ధిదారులకు పట్టాలు వచ్చే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు బంజర్లో జగనన్న కాలనీలు ఇచ్చారండి. అది కాకుండా గడ్డల్లో కూడా ఇప్పుడు అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా అక్కడ ఉన్న వైసీపీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్లో నిలబడడం గురించి వాళ్ళందరి దగ్గర మెప్పు పొందడానికి అమాయకమైన ప్రజల్ని తీసుకెళ్ళి ఊడిగలపేట సంబంధించి ప్రజలందరినీ తీసుకెళ్ళి ఎస్సీ కాలనీ ఊడిగలపేట ప్రజలందరినీ తీసుకెళ్ళి ఆ గడ్డ పోరంబోకుల్లోని ఇవ్వడానికి అవ్వదండి. అక్కడ పట్టా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. అలాంటి ప్రదేశంలోని రాయిలు పాతేసి ఒక్కొక్కరికి కూడా మీకు ఇదిగో ఈ స్థలం అని పనిచేస్తున్నారు. అందులోనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పట్టా ఇవ్వడానికైతే అవకాశం లేదండి. కానీ ప్రజల్ని తప్పుదో పట్టించి అమాయకులను చేసి వాళ్ళందరితోనే ఆడుకొని పునాదులు చేయడానికి రెడీ అవుతున్నారండి. దయచేసి ఏం చెప్తున్నా అంటే అందరికీ ఇవ్వండి తప్పకుండా. బంజర్లో ఏదైతే సర్టిఫికెట్ పట్టా
ఇచ్చేటట్టు ఉండి స్థలం ఇచ్చేటట్లయితే అందరికీ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు మరి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. గ్రామ గ్రామాన చెక్క భజనలు, కోలాటాలు, తప్పెటగుళ్లు తదితర కళలు ప్రదర్శిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తున్న బృంద సభ్యులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పైడి అప్పారావు డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా భజన గురువుల సంఘం ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రామమందిరాల వద్ద భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. భజన బృందాల వల్ల సమాజం బాగుపడుతుంది, ఒక సంస్కారవంతమైన ప్రజలు తయారవుతున్నారు. భజన బృందాల వల్ల గ్రామాల్లో కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. భజన బృందాలు ఉండడం వల్లే ఇంచుమించు 20-30 కార్యక్రమాలకి బాగా జరుగుతున్నాయి. ఒకటి, అందులో టూరిజం బాగా పెరుగుతుంది. రెండోది, పూజల వల్ల రకరకాల కార్యక్రమాలు, వస్తువులు కొనడం వల్ల చాలామందికి ఉపాధి వస్తుంది. ఇలా లెక్కేసుకున్నప్పుడు దేశంలో కేవలం భజన బృందాలు, దైవ కార్యక్రమాల వల్ల 10 కోట్ల మందికి ఉపాధి కలుగుతుంది. ఒక తిరుపతి చూసుకుంటే తిరుపతిలోనే లక్షల మంది బతుకుతున్నారు. ఇప్పుడు అయోధ్య చూసాము, 4 లక్షల మంది బతుకుతున్నారు. ఇన్ని బెనిఫిట్లు ఉన్న భజన బృందాలకి ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ ఎటువంటి ఆదరణ లేదు. కాబట్టి భజన బృందాలని ప్రతి ఒక్కరు ఆదరించవలసింది. వాళ్ళకి తగిన సౌకర్యాలు, వాళ్ళకు కావాల్సిన విషయాలు, వాళ్ళకు కావాల్సిన భజన బృందాలు, భజన వస్తువులే కాకుండా ఎలాగైతే మిగతా వాళ్ళకి గౌరవ వేతనాలు ఇస్తున్నారో అలాగే భజన గురువులకి కూడా గౌరవ వేతనము నెల కనీసం గౌరవ వేతనం ఇచ్చి భజన గురువుల్ని, భజన బృందాలని ప్రభుత్వాలు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే చాలా మందికి ఫ్రీగా ఉచిత యాత్రలు పట్టుకెళ్తున్నారు. ఈ నెల 11న రాజమండ్రి వేమగిరిలో జరగనున్న సింహగర్జన భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ కోరారు. విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల పథకాలు రద్దు పట్ల దళిత జాతి కోపంగా ఉందని అన్నారు. తమ మనోభావాలు వెల్లడించేందుకు దళిత సింహగర్జన చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా ఉంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 23 దళిత పథకాలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం అమ్మఒడికి తూట్లు పొడిచి ఇంటింటికి ఒక్కరికే అమ్మఒడి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నవరత్నాలకి రాష్ట్ర బడ్జెట్ నిధులు మంజూరు చేస్తారు, కానీ అమ్మఒడికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ నవరత్నాలన్నిటికీ బడ్జెట్లోంచి నిధులు కేటాయిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బడ్జెట్ నుంచే మరి నిధులు కేటాయిస్తారు. అలాగే ఈ నవరత్నాలకు కూడా బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమ్మ ఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు. అక్కడే ఆయన యొక్క వివక్షత కనబడతా ఉంది మనకి. దళితుల పట్ల రెండవ పౌరులుగా, 2వ స్థాయి పౌరులుగా చూడబడుతున్నారు అన్న దానికి కారణం సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం. మేము చదువుకున్నది స్కాలర్షిప్స్ మీద. ఈ రోజున ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇచ్చి ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఫిబ్రవరి 22 నుండి 25 వరకు విశాఖలో జరగనున్నాయని ఐద్వా ఆల్ ఇండియా కోశాధికారి ఎస్ పుణ్యవతి పేర్కొన్నారు. ఈ రోజు ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జగదాంబ వద్ద గల సిఐటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖలో ఫిబ్రవరి 22న భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ సమావేశాలు జయప్రదం చేసేందుకు ఆర్థిక సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 2 వ 3 వ 4 వ 5 వ 6 వ 7 వ 8 వ 9 వ 10 వ 11 వ 12 వ 13 వ 14 వ 15 వ 16 వ 17 వ 18 వ 19 వ 20 వ 21 వ 22 వ 23 వ 24 వ 25 వ 26 వ 27 వ 28 వ 29 వ 30 వ 31 వ 32 వ 33 వ 34 వ 35 వ 36 వ 37 వ 38 వ 39 వ 40 వ 41 వ 42 వ 43 వ 44 వ 45 వ 46 వ 47 వ 48 వ 49 వ 50 వ 51 వ 52 వ 53 వ 54 వ 55 వ 56 వ 57 వ 58 వ 59 వ 60 వ 61 వ 62 వ 63 వ 64 వ 65 వ 66 వ 67 వ 68 వ 69 వ 70 వ 71 వ 72 వ 73 వ 74 వ 75 వ 76
సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జరగబోతున్నాయి. 22, 23, 24, 25 తేదీలు 4 రోజుల పాటు. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. 22వ తేదీ భారీ బహిరంగ సభ, ర్యాలీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యవర్గ సమావేశాలకి ప్రముఖులు ఉన్నారు, జాతీయ నేతలు ఉన్నారు, అట్లాగే మేధావులు ఉన్నారు, సాధారణ జనంలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సుభాషిణి ఆలీ జగమెరిగిన నేత. ఇటీవల బిల్కిస్ బానో కేసు ఈ మలుపు తిరిగిందని అంటే ఆమె దానికి సంధానకర్త. ఆమె ఈ సంఘం ఉపాధ్యక్షురాలు. ఆమె వస్తున్నారు. ఆమె కెప్టెన్ లక్ష్మీ సైగల్ కుమార్తె కూడా. సుభాషిణి అని అంటేనే మనకి తెలుస్తుంది సుభాష్ చంద్రబోస్ పేరు. అట్లాగే పికే శ్రీమతి ఈ సంఘం అధ్యక్షురాలు, పార్లమెంటేరియన్, గతంలో కేరళ హెల్త్ మినిస్టర్గా చేశారు. పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ ఓడి పట్టాలు రద్దు చేయాలని వెలగవలస గిరిజనులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వెలగవలస పంచాయతీలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు గతంలో ఇచ్చిన ఓడి పట్టాలు కొనసాగించాలని, ఇప్పుడు ఇచ్చిన ఓడిపోడు, కొండపోడు పట్టాలు రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మంజూరు చేయాలి, భూములకి అంటేనే పట్టాలు మంజూరు చేయాలి, నేను భూములు అంటేనే ఆన్లైన్ చేయాలి. నర్సీపురం గ్రామంలో ఇంటింటికి కొళాయిలు ఏర్పాటులో అధికారులు రాజకీయ నాయకుల వివక్షత చూపుతున్నారని గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నర్సీపురం గ్రామంలో కొన్ని వీధులకు ఇంటి కుళాయిలు ఏర్పాటు చేసి మరికొన్ని వీధులకు ఏర్పాటు చేయకపోవడం పట్ల మిగిలిన రాజకీయ పార్టీ సానుభూతి పరులకు మంచినీరు అందించకుండా వివక్షత చూపుతున్నారని తెలిపారు. తక్షణమే అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటింటికి కొళాయిలు వేయాలని గ్రామస్తులు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి తదితరులు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించిన బాలకృష్ణ. బై బై జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు. 10th ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా జరిపేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఉద్రిక్తతల నడుమ నినదించిన నిరుద్యోగ జేఏసీ నాయకులు, టీఎస్సీ అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కోలగట్ల. ప్రతిభ, కఠోర పరిశ్రమలతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని వెల్లడి. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.